చేస్తారు. ఇప్పుడు అట్లా ఏమైనా జరుగుతుందా అంటే ఏమీ లేదు. నేరుగా వచ్చేస్తున్నారు. వచ్చిన తర్వాత మీరేదో మీ ముద్ర ఏదయ్యా అని అడుగుతుంటే ఇప్పుడు ఒక ఆయన స్మార్ట్ కిచెన్ అంటే ఇంకొక ఆయన ఇంకో డెవలప్మెంట్ ఏది చేశారంటే వాళ్ళ ఇండివిజువల్ ప్రజెంటేషన్స్ చేశారు. బట్ జిల్లాకి ఏం చేస్తున్నారో ఎవరు చెప్పాలి. వ్యవసాయానికి సంబంధించి గిట్టుబాటు ధర కల్పించారా, మద్దతు ధర కల్పించారా, కొనుగోలు చేయించారా, ఎవరికన్నా అమ్మిపించారా, ఏమన్నా వాటిట్లో ఇన్వాల్వ్ అయ్యారా, అట్లాగే ఇళ్ల కట్టడాలు ఎందుకు ఆగిపోయినాయి, కన్స్ట్రక్షన్స్ ఎందుకు మధ్యలో మానేశారు, అట్లాగే అందరికీ మరుగుదొడ్డి అన్నది సక్రమంగా అమలవుతున్నదా లేదా, అట్లాగే ఏదైతే రోడ్లు పాడైపోయి ఉన్నాయి కదా, గుంటలు పడి ఉన్నాయి కదా, అవి ఏమైనా పూడ్చారా లేదా, పూడ్చితే ఎలా పూడ్చారు, ఎంత ఖర్చుతో పూడ్చారు, ఎవరి ద్వారా పూడ్చారు, పూడ్చకపోతే ఎందుకు పూడ్చట్లేదు, ఎంత డబ్బులు అవసరం అవుతుంది, ఇవి కదా విధాన ప్రణాళికలు తయారు చేయాల్సింది. ఫస్ట్ వాళ్ళ జిల్లాల స్థాయిలో మీటింగ్ని ఏర్పాటు చేసుకుని కలెక్టర్ ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. దాంట్లో ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంతెంత కలెక్టర్ ఖర్చు పెట్టగలడో లెక్క రాసి మిగతాది ప్రభుత్వానికి చెప్పి ప్రభుత్వంతో ఈ కలెక్టర్ మీటింగ్లో చెప్పి ఆ పైన అప్రూవల్స్ తీసుకుని వెళ్ళాలి. అదే సందర్భంలో ఏదైతే అంతగా లేదు అసలు ఈ దిక్కుమాలినటువంటి డిబేట్లన్నీ మానేసి 2 రోజులు ఇప్పుడు టైం వేస్ట్. ఈ 2 రోజుల్ని 24 గంటల్లో 14 గంటలు చర్చలు జరిగినాయి కదా, 14 + 14 28 గంటలు వేసుకోండి. 2 రోజుల పాటు ఒక్కొక్క జిల్లాకి ఒక కలెక్టర్తో పాటు ఆ జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ చంద్రబాబు గారి సమక్షంలో అటెండ్ అవ్వమని చెప్పండి. సింపుల్. అధికార యంత్రాంగాలు అందరూ